అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి పొరలు పొరలుగా ఎంత చక్కగా వచ్చిందో. దీనిని తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే వారానికి 4, 5 సార్లు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1:30 కప్పు వరకి పిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి అలాగే అరకప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే అంత గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్ట్, అర టీ స్పూన్ వరకి పంచదార వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ అలాగే పంచదార మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి కాచిన పాలను వేసుకోవాలండి. పాలనేవి మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా కంటే కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి. అరకప్పు పాలని ఈ విధంగా మొత్తం ఒకేసారి వేసుకొని ఈ విధంగా ఏదైనా స్పూన్‌తో కలుపుకోవాలండి. ఇందులో పాలు వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా వస్తాయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకి నీళ్ళని వేసుకోవాలండి. నీళ్ళని వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మొత్తం ఈ విధంగా చేతితో మెదుపుకుంటూ కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో దీని టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. 3-4 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండి మొత్తం మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్‌గా ఉండేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకి ఆయిల్ అలాగే 1 టీ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోవాలండి. ఇక్కడ నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నానండి. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి అలాగే ఆయిల్ మొత్తం పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకునేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చూడండి పిండి ఫ్లఫీనెస్ అనేది మనకు ఇక్కడ చాలా చక్కగా కనపడుతుంది. పిండిని మొత్తం ఇలా చేతితో మెదుపుకుంటూ బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో. పిండి ఇలా కలుపుతున్నప్పుడు మనకి కలుపుతున్న కొద్దీ కలపాలి అనిపిస్తుందండి. అంత బావుంటుంది దీని కన్సిస్టెన్సీ అనేది. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అనుకోవాలండి. ఈ విధంగా అంచులు మొత్తం కిందికొచ్చేలాగా అనుకోవాలండి. మధ్యలో భాగం మొత్తం పైకొచ్చే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా బాల్‌లాగా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా అలాగనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇందులో కావాల్సిన రెండో స్టెప్‌ని కూడా చూపిస్తాను రండి. మరీ ఎక్కువ సేపు పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకి గోధుమ పిండిని కానీ, మైదా పిండిని కానీ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ అలాగే పిండి మొత్తం కలిసే విధంగా ఇలా స్పూన్‌తో బాగా కలుపుకోవాలండి. మనం పిండిని కలుపుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకి ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చూడండి ఈ విధంగా 2, 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత పిండిని మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇంకాస్త సాఫ్ట్‌గా అయిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇక్కడ నేను వీటిని 5 ఉండలుగా చేసి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని చల్లుకోవాలి. ఎప్పట్లాగానే మనం చపాతీ కర్రతో చపాతీని ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా రోల్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పిండి అలాగే ఆయిల్ మిశ్రమాన్ని ఈ విధంగా మధ్యలో వేసుకొని అంతా కూడా అప్లై చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకొని చేతితో కానీ, స్పూన్‌తో కానీ మొత్తం అంతా కూడా ఇలా రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అంతా కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక సైడు చివర అంచుల్ని ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి.
సేమ్ ప్రాసెస్‌లో రెండో సైడు అంచులను కూడా ఈ విధంగా మధ్యలోకి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి లైట్‌గా ప్రెస్ చేసి 2 చివర్లను కూడా ఈ విధంగా మధ్యలోకి తెచ్చేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ అవ్వకుండా మధ్యలోకి పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కాస్త పొడిపిండి చల్లేసుకొని చపాతీ కర్రతో లైట్‌గా రోల్ చేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా రోల్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మందం చూడండి ఈ మందంలో ఉంటే సరిపోతుంది. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి లైట్‌గా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని ఈ విధంగా పాన్‌లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా లైట్‌గా ఆయిల్ వేసుకొని ఈ విధంగా పైన అప్లై చేసుకోవాలండి. చూడండి మనకి బబుల్స్ అనేవి ఎంత చక్కగా ఫార్మ్ అయ్యి ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో. ఈ విధంగా పొంగిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలండి. దీన్ని పాన్‌లో వేసిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకొని మరో నిమిషం తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి మిల్క్ పరాటా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని